ఓకే, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. మీ బైబిల్స్ ఓపెన్ చేయండి ఒకసారి. ఆదికాండం 5వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 5 verse 21 to 21వ వచనము నుండి 26వ వచనం వరకు చదువుదాం గట్టి. ఆదికాండం 5వ అధ్యాయం 21 నుంచి 26 వరకు. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హానోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీయు 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకుని పోయాడు కనుక అతడు లేకపోయాడు. చాలు. దేవుడు తన వాక్యాన్ని దీవించుగాక. ఆమేన్. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే హానోకు గురించి రాయబడింది. హానోకు ఆయన బ్రతికిన దినములు మనం ఇక్కడ చూస్తున్నాం. చాలా దినాలు బ్రతికాడు. అయితే హానోకు జీవితంలో ఒక శ్రేష్టమైన అనుభవం, శ్రేష్టమైన అనుభూతి దేవుని వాక్యంలో రాయబడింది. ఏంటంటే మెతూషెలను కనిన తర్వాత 300 సంవత్సరాలట దేవునితో నడిచాడట. హీ వాక్డ్ విత్ గాడ్ 300 years అంటూ ఆశ్చర్యకరమైన సంగతి ఇక్కడ రాస్తున్నాడు పరిశుద్ధాత్ముడు. 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమార్తెలను కనెను. హానోకు దినములని 365 ఏండ్లు, 365 సంవత్సరాలు బ్రతికితే, అందులో 300 సంవత్సరాలు దేవునితో నడిస్తే, ఒక రోజట హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకుని పోయాను కనుక అతడు లేకపోయాను. ఈ మాట నాకు చాలా గొప్ప హత్తుకుంది. ఈ మాట ఏంటంటే హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకుని పోయాను. 300 సంవత్సరాలు దేవునితో నడుస్తూ ఉంటే ఒకరోజు దేవుడు అన్నాడంట, ప్రభు అన్నారంట, హానోకు 300 సంవత్సరాలకి నేను ప్రతిరోజు పరలోకం దిగి వస్తున్నాను, నీవు వస్తున్నావు, నాతో పాటు మనతో కలిసి నడుస్తున్నావు, అనేక విషయాలు ముచ్చటించుకుంటున్నావు, నీతో సహవాసం చాలా అద్భుతంగా ఉంది నాకు. ఐఎమ్ వెరీ ప్లీజ్డ్ విత్ యూ, ఐఎమ్ వెరీ హ్యాపీ అట్ యూ. అయితే ఇంక నేను ఎంతకాలం వస్తాను? లేదు నువ్వు నాతో పాటు వచ్చే అని చెప్పి దేవుడట హానోకు చేయబట్టుకొని పరలోకం తీసుకుపోయాడు. ఒకరోజు చూసారా, బొందుతో కైలేసం అంటారు, శరీరంతో పరలోకం వెళ్ళిపోయాడు. అలాగా ఈ శరీరం మహిమ శరీరంగా మార్చబడి హానోకు మరణాన్ని రుచి చూడకుండా పరలోకానికి వెళ్ళిపోయాడు. పిల్లలు ఇదే విధంగా ఏలియా కూడా పరలోకానికి మహిమ శరీరంగా మార్చబడి మరణాన్ని రుచి చూడకుండా వెళ్ళిపోయారు. అఫ్కోర్స్ ప్రకటన గ్రంథంలో మరల వీళ్ళిద్దరు రావచ్చు అనే అవకాశాలు కూడా ఉన్నాయి. అది వేరే సబ్జెక్ట్ అనుకోండి. ఈ రాత్రి నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటో తెలుసా? హానోకు దేవునితో 300 సంవత్సరాలు నడిచాడు. దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతను తీసుకుపోయాను కనుక అతను లేకపోయాను. ఈ అనుభవం దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుడు అతనిని తీసుకుపోయాను కనుక అతను లేకపోయాను. ఇది ర్యాప్చర్కి సాదృశ్యంగా ఉంది. ర్యాప్చర్ అంటే ఎత్తబడుట అనే అనుభవం. ప్రభు రాకల్లో, రహస్య రాకల్లో సంఘం ఎత్తబడుతుంది. పరిశుద్ధాత్మదేవుడు సంఘాన్ని పట్టుకొని తీసుకుని మధ్యాకాశానికి తీసుకుని వెళ్తాడు. సంఘం ఎత్తబడే దినాలు రాబోతున్నాయి. కాబట్టి ప్రియులరా గమనించండి, సంఘము ఎత్తబడే దినములు రాబోతున్నాయి. హానోకుని తీసుకుని వెళ్ళిపోయే దినములకు ముందు హానోకు దేవునితో నడిచినట్లుగా మనము ఈ ర్యాప్చర్ అనే ఒక రోజు అనుభవం రాకముందు, ర్యాప్చర్లో ప్రభు యొక్క ఎత్తబడే అనుభవంలో ఎత్తబడక ముందు మనం చేయాల్సిన పని ఏంటంటే దేవునితో నడుచుట అనేది చాలా అవసరం. వాక్ విత్ ద లార్డ్, దేవునితో నడుచుట అనే అనుభవం చాలా 300 సంవత్సరాలు అంటండి. 3 నెలలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాలు కాదు, 300 సంవత్సరాలు. ఎంత అద్భుతమైన వ్యక్తి అండి హానోకు. మీలో కొంతమంది అనొచ్చు, ఈ హానోకు గారికి ఏ పని పాట లేదండి, భార్య బిడ్డలు ఉండరండి, ఒకవేళ ఆయనకి ఏ బాధ బందీ లేదు కాబట్టి ఫ్రీగా దేవునితో నడిచేటండి. మాకేంటంటే బాబా బోల్డ్ సమస్యలు,
భార్య, పిల్లలు, ఉద్యోగం, సద్యోగం, వ్యాపారం, పాడి పంట, పశువులు, బాబా పిల్లల చదువులు, ఎన్ని సమస్యలు మన నెత్తి మీద ఉన్నాయండి, మేము ఎలా నడవగలమండి అని మీరు నాతో అంటారేమో అని పరిశుద్ధాత్ముడు ముందుగా ఎరిగిన వాడే ఆయన ఈ పాయింట్ ఇక్కడ రాశాడు. ఏంటో తెలుసా? ఆనోకు 300 సంవత్సరాలు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఆనోకట కుమారులు కూడా ఉన్నారంటండి. 300 సంవత్సరాలు అంటే ఆనోకుకి నాకు తెలిసి 300 సంవత్సరాలు ఎన్ని తరాలు అంటే సుమారుగా ఒక 6 తరాలు. ప్రతి 50 సంవత్సరాలు ఒక తరం అనుకుంటే 6 తరాలు అంటే ఆ కొడుకు, మనవడు, ముదు మనవడు, ఆమె కింద మనవడు, ఆ కింద మనవడు, ఆ కింద మనవడు, 6 తరాలు. ఎంతమంది ఉంటుంటారండి? కొడుకులు, కూతుర్లు, మనవలు, మనవరాలు, ముదు మనవరాలు, వాళ్ళందరికీ ఫస్ట్ బర్త్డేలు, బారసాల కార్యక్రమాలు. మీరు చూస్తే ఎన్ని ప్రోగ్రాలు అండి, 1, 2. ఈ నోహా గారికి ఎంత అసలు నాకు తెలిసి ప్రతిరోజు బిజీయే. ఐఎమ్ సార్ ఆనోక్. ఈ ఆనోక్ గారు అసలు ఖాళీ లేదు. ఆనోక్ ప్లేస్లో మనం ఉంటే దుప్పటి కప్పేస్తాం, మంచమేకి దుప్పటి కప్పే. బట్ వాట్ దిస్ హానోక్ వాజ్ డూయింగ్, ఈ హానోక్ ఏం చేస్తాడంటే అన్నీ చూసుకుంటూనే ప్రశస్తమైన సమయాన్ని ప్రభువుకి ఇచ్చి దేవునితో నడుస్తూ ఉన్నాడు. దేవునితో నడుచుట అనే ఒక దివ్యమైన అనుభవాన్ని ఆనోకు కలిగి ఉన్నాడు. నడవాలి అని ఆశ నీకుంటే దేవుడు నీకు నడక నేర్పిస్తాడు. ఆయనతో నడిచే నడక నీకు నేర్పిస్తాడు ప్రభు. హోషేయ గ్రంథం చూడండి. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం చదవండి. ఇశ్రాయేలు బాలుడై ఉండగా 2వ వచనం. ఎఫ్రాయిమునకు 3వ వచనం 11. ఎఫ్రాయిమును చేయి పట్టుకుని వానికి నడక నేర్పిన వాడిని నేనే. ఎఫ్రాయిముని కౌగిలించుకుని వాడును నేనే. నేనే వారిని స్వస్థపరచేవాడనైనను ఆ సంగతి వారికి మనసున పట్టదు. ఎఫ్రాయిముకు చెయ్యి పట్టుకుని నడక నేర్పిన వాడిని నేనే. ప్రభువు అంటున్నాడు, ఎఫ్రాయిముకి నడక నేర్పించాను నేను. నడవాలని ఆశ నీకుంటే, దేవునితో నడవాలని ఆశ నీకుంటే నీకు నడక నేర్పిస్తాడు, నేను నడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునితో నడుచుట అనుభవం చాలా గొప్పది కూడా. చాలా విషయాలు దేవుని వాక్యంలో ఉన్నాయి. ఈ రాత్రి దేవునితో నడవటం అంటే ఏంటో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. దేవునితో నడవటం అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వాకింగ్ విత్ ద లార్డ్. దేవునితో నడుచుట అంటే ఏంటి, దాని అర్థం ఏంటి, కొన్ని మాటలు మీకు నేను జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతాను. ప్రియులారా, 1 యోహాను పత్రిక కొన్ని మాటలు చూడండి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం చూడండి. 1వ అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనం వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసం గలవారమై యుద్ధము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయండి. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల, ఆయన వెలుగులో నడుస్తున్నాడు, ఆయనతో పాటు మనము వెలుగులో నడిచిన ఎడల ఆయన కుమారుడని యేసయ్యతో అన్యోన్య సహవాసం కలిగి ఉంటాం. అప్పుడు యేసు రక్తము, ఆయన కుమారుడు యేసు రక్తం మన ప్రతి పాపం కడిగి పవిత్రులుగా చేస్తాం. పిల్లలు అయితే నడవటం అంటే అర్థం ఏంటంటే వెలుగులో నడుచుట. చాలా ఉన్నాయి, వాటన్నిటిని టచ్ చేయను, కానీ ఈ ఒక్క పాయింట్ నేను టచ్ చేయని ఆశపడుతున్నాను. దేవునితో నడుచుట అంటే వెలుగు సంబంధులుగా మనం నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం వెలుగు సంబంధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చీకటికి మనకి సంబంధం లేదు. ఏమాత్రం చీకట్లో మనం నడవం. వెలుగులో నడిచేవారుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి, వెలుగులో నడటం అంటే ఒకప్పుడు చీకట్లో ఉంటిమి, ఒకప్పుడు చీకటి దాసులుగా ఉన్నాం, ఒకప్పుడు చీకటి క్రియలు చేసాం, ఆ చీకటి క్రియలు విడిచి వెలుగులోనికి వచ్చాం. ఎవరు ఈ వెలుగు? కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. దేవుడే, యేసయ్యే ఈ వెలుగు అని దేవుని వాక్యంలో 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. 5వ వచనం, 1 యోహాను 1:5. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు.
ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకట్లో నువ్వు ఇంకా నడిస్తే అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. వెలుగులో నడవటం అంటే దేవునితో సహవాసం చేయట. దేవుడే వెలుగు, యేసయ్యే వెలుగు. యేసయ్యకి ఒక పేరు తెలుసు, నీతి సూర్యుడు. మలకి 4:2 నీతి సూర్యుడు అని రాయబడింది. అంతే ఎఫెసీ 5:14 ఆయన వెలుగు నీ మీద ప్రకాశిస్తూ ఉంది. చదవండి ఎఫెసీ 5:14. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడు. క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నాడు. యేసు ప్రభు ఆయన నీతి సూర్యుడు, ఆయన వెలుగు మనందరి మీద ప్రకాశిస్తూ ఉంది. యోహాను సువార్త 8:12 చూడండి. యోహాను సువార్త 8:12. యేసయ్యే నిజమైన వెలుగు, ఆయనే వెలుగు. మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ప్రభు అంటారు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగు, లైట్ ఆఫ్ లైఫ్. ఆ వెలుగుకు మరణం లేదు, జీవం కలిగిన వెలుగు అండి. చాలా వెలుగులు, లైట్లు, షైనింగ్ స్టార్స్ అని చెప్పుకున్న చాలామంది ఉన్నారు, కానీ ఆ వెలుగులో లైఫ్ లేదు. కానీ యేసయ్య అనే వెలుగులో ఏముందంటే లైఫ్ ఉంది, లైట్ ఆఫ్ లైఫ్. జీవపు వెలుగులో ఉంటారు, చీకట్లో ఏమాత్రం నడవరు. నేను వెలుగును అంటున్నారు ప్రభు. ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. యేసయ్యకి ఒక పేరు, ఆయన దీపం అంటండి. ప్రకటన గ్రంథం ఆయన దీపం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం. 21వ అధ్యాయం 23వ వచనం. గట్టిగా ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కర్లేదు. దేవుని మహిమయే పరలోకంలో ప్రకాశిస్తుంది. గొర్రె పిల్లయే దానికి దీపము. గొర్రె పిల్ల అంటే ఎవరు? ఇదిగో లోక పాపం మోసుకుపో దేవుని గొర్రె పిల్ల. ఆ గొర్రె పిల్ల పరలోకానికి దీపం అంటండి. పరలోకంలో సూర్యుడు లేడంటండి. ప్రకాశించుటకి సూర్యుడైనను చంద్రుడైనా అక్కర్లేదు. సూర్యుడు అక్కర్లేదు, చంద్రుడు అక్కర్లేదు. మరి ఎలా వెలుగు? యేసయ్యే గొర్రెపిల్ల దీపం. ఆయన మహిమ ప్రకాశిస్తుంది. యేసు ప్రభువు నుంచి వస్తున్న మహిమట పరలోకమంతా ఆవరించి ఉంటుందంట. వెలుగుమయమైన దేశం. దెర్ ఇస్ నో డార్క్నెస్ అట్ ఆల్. చీకటికి అవకాశం లేని దేశం, మహిమతో నింపబడిన దేశం. ఆ దేశానికి మనం వెళ్ళబోతున్నాం. ప్రైజ్ ద లార్డ్. ప్రియరా, యేసయ్యే వెలుగు. కాబట్టి ఆ వెలుగులో మనం నడవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు ఆ వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. ఈరోజు వెలుగు యేసు ప్రభు వెలుగు అని చెప్పుకున్నాం కదా. యేసయ్యకి నువ్వు దూరంగా ఉంటే వెలుగులో ఉన్నట్టు కాదు. యేసయ్యతో నీకు సంబంధం లేకపోతే వెలుగుతో నీకు సంబంధం లేదు. యేసయ్యతో సహవాసం లేకపోతే వెలుగులో నువ్వు ఉన్నట్టు కాదు, నువ్వు చీకట్లో ఉన్నట్టు. చీకట్లో ఇదనలో చాలామంది చీకట్లో ఉన్నారండి. పాటలు పాడుతున్నారు, బాగా బ్రహ్మాండంగా పాడుతున్నారు, పాటలు చప్పట్లు కొడుతున్నారు, వాయిద్యాలు వాయిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ వెలుగుతో సహవాసం లేదు. వెలుగులో నడవలేకపోతున్నారు. వెలుగు సంబంధులుగా లేరు వారు. వెలుగు సంబంధులుగా లేరు, చీకట్లో ఉన్నారు. గమనిస్తున్నారా? చీకటికి వెలుగుకి ఏం సంబంధం? సంబంధం ఏమైనా కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చూడండి. 14వ వచనం. నీతికి మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండబడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యం? వెలుగునకు చీకటితో ఏం పొత్తు? ప్రభు అంటున్నాడు, వెలుగునకు చీకటితో ఏం పొత్తు? వెలుగుకి చీకటికి సంబంధం లేదు. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం 4వ వచనంలో ఆదికాండం 1వ అధ్యాయం
2వ వచనం 4వ వచనం కూడా చూడండి. భూమి నిరాకారముగా శూన్యముగా ఉండెను, చీకటి అగాధ జలం పైన కమ్మి ఉండెను, చీకటి అగాధ జలం మీద కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. 4వ వచనం. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. వెలుగు మంచిదటండి. దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాడు. దేవుడు వెలుగును చీకటి ఏం చేశాడట? వేరు చేశాడు. వెలుగు మంచిదట, చీకటి మంచిది కాదు. గమనిస్తున్నారా? దేవుడట చీకటిని వెలుగుని ఏం చేశాడట? వేరుపరిచాడట. God has divided light and darkness. There is no relation between them. వెలుగునకు చీకటితో పొత్తు ఎక్కడది? Why are you walking in darkness? ఎందుకు వెలుగులో నువ్వు నడవలేకపోతున్నావు? ఎందుకు వెలుగుతో నువ్వు సహవాసం చేయలేకపోతున్నావు? చీకటి ఈ దినాల్లో చాలామంది చీకటిలో ఉన్నారండి. చీకటి అండి, ఐగుప్తులో చీకటి కమ్మింది. ఐగుప్తు అనుభవం చీకటి అంటే. ఒకసారి 10వ అధ్యాయం, నిర్గమాకాండ 10వ అధ్యాయం. చీకటి, నేను వెలుగు గురించి చెప్పే ముందు అసలు చీకటి అంటే ఏంటో మీకు చూపిస్తాను. చీకటి అంటే ఏంటో మీరు అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. 10వ అధ్యాయం 21 వచ్చిన నిర్గమాకాండం. అందుకు యెహోవా మోషేతో ఆకాశం వైపు చేయి చాపు, ఈ చేయి చాపుము ఐగుప్తు దేశం మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మినను. దేవుడు అంటున్నాడు, ఈ చేయి చాపు ఐగుప్తు దేశం మీదకి నేను చీకటిని పంపించబోతున్నాను. ఆ చీకటి ఎలాంటి చీకటి అట? చిక్కని చీకటి అంటే దానికి వన్నానేసి చీకటి అని చెప్పి వన్నానేసి కింద చూడండి, తడువులాడునంత చీకటి అటండి. మోషే ఆకాశం వైపు తన చెయ్యి ఎత్తినప్పుడు ఐగుప్తు దేశం అంతా 3 దినములు గాఢాంధకారములాయను. ఐగుప్తు దేశం మీద చీకటి ఆవరించింది. తడువులు ఆడుకుంటున్నారు 3 రోజులు, నో లైట్. అట్ సేమ్ టైం 23 వచ్చిన 3 దినములు ఒకరినొకడు కనుగొనలేదు, ఎవడునూ తానున్న చోటు నుండి లేవలేకపోయాను. అయినను ఇజ్రాయెల్ అందరికీ వారి నివాసములలో వెలుగుండెను. అయితే దేవుడు తన ప్రజలను ఇశ్రాయేలు అందరికీ నివాసంలో ఏమి చేయడట? వెలుగు. ఐగుప్తు దేశం మీద చీకటి, గోషేను అంటే ఇజ్రాయేల్ ఉంటున్న స్థలం మీద వెలుగు. ఇప్పుడు చెప్పండి, చీకటి అంటే ఐగుప్తు దేశానికి సాదృశ్యంగా ఉంది. ఐగుప్తు దేశం అంటే బంధకాలు, దురలవాట్లు, దుర్వ్యసనాలు, ఎంతో కాలం నుండి ఉన్న బంధకాలు. పాస్టర్ గారు ఎంత ప్రయత్నం చేస్తున్నా బంధకాల నుంచి విడుదల పొందలేకపోతున్నాడు. అన్నీ వదిలేసాను బ్రదర్. పాస్టర్ గారు అగా సిగరెట్ ఒకటి వదలలేకపోతున్నాను అంటాడు. అన్నీ వదిలేసాను బ్రదర్. ఆ 5,000 కైని 5,000 రూపీస్ ఉన్న పోవాలి. 5,000 రూపీస్ కాదు, 5,000 అని ఉంటుంది దాని మీద. కైని అంట. టంగ్ క్యాన్సర్, థ్రోట్ క్యాన్సర్ వచ్చేస్తుంది. అది విడిచిపెట్టలేకపోతుంది. అన్నీ వదిలేసిన బ్రదర్. అదొక్కటే ఏదో ఒక బలహీనత చేత పీడించబడుతున్న బంధకాలు నీకున్నాయి. అది ఈజిప్ట్ బిడ్డ. ఈ చీకటి అంటే ఈజిప్టు, ఐగుప్తు దేశానికి సాదృశ్యం. దేవుని ప్రజల మీద వెలుగు ప్రకాశిస్తూ ఉంది. ఆమెన్. చీకటి అంటే ఐగుప్తుకు సాదృశ్యంగా ఉంది. మత్తయి సువార్త 8:12 చూడండి. చీకటి అంటే ఏంటి? ఇక్కడ చీకటి కనబడుతుంది అని వర్డ్ కనబడుతుంది. మత్తయి సువార్త 8:12 చూడండి. చదవండి. రాజ్య సంబంధులు వెలుపటి చీకట్లోనికి త్రోయబడదురు. అక్కడ ఏడుపు పండు కొరుకుడి ఉండునని మీతో చెప్పుచున్నాను. రాజ్య సంబంధులు అరే వన్ అనేసి చూడండి. రాజ్య కుమారులు అంటే ఈ లోక సంబంధమైన మనుషులు, ఈ లోక సంబంధమైన కుమారులట వెలుపటి చీకట్లోనికి త్రోసివేయబడతారు. ఇక్కడ చీకట్లోనికి ఎవరు వెళ్ళిపోతున్నారంటే రాజ్య సంబంధులు అంటే ఈ లోక సంబంధమైన మనుషులు, వరల్డ్లీ పీపుల్, లోక సంబంధమైన. అందుకే వాక్యంలో రాయబడింది, క్రీస్తు యేసు సంబంధులు లోకమును దాని హెచ్చలను ఏసైతే ఏమేశారంట? సిలువ వేసుకుంటారంట. లోకమునకు నేను, నాకు లోకమునకు ఏమైపడ్డా? సిలువ వేయబడ్డం. లోకం చాలా భయంకరం. లోకం అంటే చీకటి. ఈ భూమిని చీకటి ఆవరిస్తుంది. లోక సంబంధమైన మనుషులు చాలామంది. గమనిస్తున్నారా? యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది.
మనందరికీ బాగా తెలుసు. చీకటి ఆవరిస్తూ ఉంది. డార్క్నెస్ ఈజ్ అరౌండ్. 60వ అధ్యాయం, యెషయా 60వ అధ్యాయం మొదటి వచనం చదవండి. మొదటి వచనం. నీకు వెలుగు వచ్చి ఉన్నది, నీకు వెలుగు వచ్చింది, లెమ్ము లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, చూడుము భూమిని చీకటి ఈ కమ్ముచున్నది. భూమిని ఏం కమ్ముతుందట? చీకటి. చీకటి కమ్ముతుంది. కటిక చీకటి జనములను కమ్ముచున్నది. కటిక చీకటి జనముల మీద కటిక చీకటి, లోకస్తుల మీద కటిక చీకటి. ఈ భూమిని అంటే లోకం అంటే దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులు అన్నారు మన గురజాడ అప్పారావు గారు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఇక్కడ భూమిని చీకటి కమ్ముతుందంటే భూమిని గమనించి కాదు, భూమి మీద ఉన్న మనుషుల్ని, లోకంలో ఉన్న మనుషుల్ని, లోక సంబంధంలో చీకటి కమ్మేస్తుంది. పిల్లలు ఎవ్రీవేర్ డార్క్నెస్, రకరకాల పరిస్థితులు చీకటి కమ్ముతుంది. అయితే యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నాడు. ఆయన మహిమ నీ మీద కనబడుతుంది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. మీరందరూ పరిగెత్తుకుని నీ దగ్గరికి వస్తున్నారు. ఆమేన్. చీకటి అంటే లోకము, చీకటి అంటే ఐగుప్తు. ఇంకా చీకటి అంటే ఏంటండి? ఎఫ్ఎస్సి పత్రిక 5:10. చీకటి అంటే ఏంటో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాం. ఎఫ్ఎస్సి 5:10. కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు ఓకే వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారే ఉండక వాటిని ఖండించుడి. జాగ్రత్తగా ఆలకిస్తున్నారు. నిష్ఫలమైన అంధకార క్రియలు. కొన్ని క్రియలు ఉన్నాయంటే అవి అంధకార చీకటి క్రియలు అంటే ఏంటంటే నిష్ఫలమైనవి, ఫలభరితము కానివి. ఇక్కడ పైన 10వ వచనం, ప్రభువుకి ఏది ప్రీతికరమో, ప్రభువుకి ఇష్టమైనవి చేస్తే వారు వెలుగు సంబంధులు అంటారు. ప్రభువుకి ఇష్టం కానివి, ప్రభువుకి అసహ్యమైనవి చేసేవాడట చీకటి సంబంధం. దేవుని ఒక స్పష్టంగా చెప్తుంది. నిష్ఫలమైన అంధకార క్రియలు, ఫలభరితము కానివి. చీకటి అంటే అదండి. చీకటి అంటే ఏంటండి? 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 8-9 వచ్చాను. నేను త్వరగా ముగిస్తాను, మీకు ప్రార్థన చేస్తాను. జాగ్రత్తగా ఆలకిస్తున్నారా? ఫాలో అవుతున్నారని నేను అనుకుంటున్నాను. ఎవరు లెఫ్ట్ అవుతూ జాగ్రత్త వాక్యాన్ని వినండి. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 8-9 వచ్చిన. మరియు క్రొత్త ఆజ్ఞను మీకు రాయిచున్నాను, క్రొత్త ఆజ్ఞను మీకు రాస్తున్నాను. చీకటి గతించుచున్నది, చీకటి గతిస్తూ ఉంది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది. చదవండి. గనుక అది ఆయన యందు మీ యందును సత్యమే. వెలుగులో ఉన్నానని చెప్పుకొని, ఈ మాట జాగ్రత్తగా అందరూ జాగ్రత్తగా ఆలోచించు. వెలుగులో ఉన్నానని చెప్పుకొను తన సహోదరుని ద్వేషించువాడు ఎప్పటి వరకును చీకట్లోనే ఉన్నాడు. 11వ వచనం. తన సహోదరుని ద్వేషించువాడు చీకట్లో ఉండి చీకట్లో నడుస్తున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనం కలగజేశాను. తాను ఎక్కడ పోతున్నాడో తానికే. ఇక్కడ చీకటి అంటే ఏమున్నాయి అర్థం వచ్చినట్లుందంటే, తన సహోదరుని ద్వేషించేవాడు చీకట్లో ఉన్నాడు. సహోదరుని కానీ, సహోదరుని కానీ, నీ పొరుగు వారిని కానీ, ఇంక మరి ఎవరినైనా సరే నువ్వు ఎవరినైనా ద్వేషించడం మొదలెడితే నువ్వు ఎక్కడున్నట్టు? చీకట్లో ఉన్నాడు. దేర్ ఇస్ నో మోర్ లైట్ ఇన్ యూ. ఎవరి మీద కోపం పెట్టుకుని, ఎవరి మీద ద్వేషభావం నువ్వు కలిగి ఉంటే నువ్వు చీకట్లో ఉన్నట్టు. ద్వేషిస్తున్నావా? ఎవరి మీద పగ పెట్టుకున్నావా? బైబిల్ చెప్తుంది ఆ మత్సరం ఎముకలకు కుళ్ళట. మత్సరం, పగ, ద్వేషము, కక్ష మత్సరంగా మారిపోతుంది. మత్సరం అంటే సూపర్లేటివ్ డిగ్రీ. అది మత్సరం అట ఎముకలకు కుళ్ళట. బోన్ క్యాన్సర్గా మారిపోతుంది. బోన్ మేర చూసారు లోపల మూలుగంటారు దాన్ని, అందులో క్యాన్సర్ మారిపోతుంది. ద్వేషించొద్దు, క్షమించు, ప్రేమించు, మర్చిపో. దట్స్ ఇట్. నీ ద్వేషాన్ని కలిగి ఉంటే నల్లగుండలో దాచిపెట్టుకున్నాను, నీ సంగతి తెలుస్తాను. నిన్నెవడు క్షమిస్తాడు? నువ్వు చేసింది ఎంత చిన్నదా చేసావా? నువ్వు ఎంత చేసావో నాకు గుర్తుంది, నేను మర్చిపోను. ఈ మాటలను మాట్లాడుతుంటే అర్థమేటో తెలుసా? నువ్వు ఇంకా చీకట్లోనే ఉన్నావు. యూఆర్ స్టిల్ ఇన్ డార్క్నెస్. నేను పాయింట్లోకి వస్తున్నాను. మనం చీకట్లో ఉండకూడదు. ఆమె చెప్పండి గట్టిగా. చీకట్లో నడవకూడదు. మరి ఇందులో నడవాలి, వెలుగులో నడవాలి. వెలుగు అంటే ఎవరు? యేసు ప్రభు, యేసయ్య. యేసయ్యతో నువ్వు నడవాలి.
ఆయన అడుగులో అడుగు వేసుకుంటున్నాడు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆయన అడుగుల్లో అడుగు జాడల్లో అడుగు వేసుకుంటూ మనం నడవాలని దేవుని సేవకుడిగా నేను కోరుకుంటున్నాను పిల్లరా. ఆయన అడుగు జాడల్లో మనం నడుచుకుంటూ వెళ్ళాలి అని దేవుడు ఆశపడుతున్నాడు. ఆర్ యు వాకింగ్ ఇన్ ద లైట్? ఆర్ యు వాకింగ్ విత్ ద లార్డ్ జీసస్? వెలుగంటే యేసయ్యా. నేను కొన్ని మాటలు మీకు చెప్తాను. వెలుగు దేంతో పోల్చబడింది? వెలుగుతున్నాడండి, వెలుగులో నడవండి అని చెప్తున్నారు పాస్టర్ గారు మీరు. అసలు ఏంటి వెలుగంటే? ఏంటండి వెలుగంటే? యేసు ప్రభువు. యేసయ్యతో సహవాసం చేయడానికి మొదటి యోహాను పత్రిక 1:9 ఫస్ట్ కొరింథీ రాయబడిన 1:1 ఆయనతో సహవాసం చేయడానికి తండ్రి అయిన దేవుడు నిన్ను నన్ను పిలిచాడు. గుర్తుపెట్టుకో. ఆయనతో నడవాలని, ఆయన అడుగుల్లో అడుగు వేసుకుని నడవాలని, ఆయన అడుగుజాడలు నడవాలని, ఆయనతో నడవాలని, వెలుగులో నడవాలని దేవుడు కోరుకున్నాడు. వెలుగంటే యేసయ్యా. గుర్తుపెట్టుకోండి. రెండవది వెలుగంటే ఏంటి? అసలు వెలుగులో నడవటం అంటే 119వ కీర్తన 130వ చూడండి. 119 చాప్టర్ 130. నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును. అది తెలివి లేని వారికి తెలివి. నీ వాక్యము వెల్లడి అగుట తోడని ఏం కలుగుతుందట? ఇప్పుడు దేవుని సేవకు నేను వాక్యం చెప్తున్నాను. నా నోట్లోని దేవుని వాక్యం బయట రాగానే ఏం కలుగుతుందో తెలుసా? వెలుగు కలుగుతుందట. వెలుగు. వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇట్ సెల్ఫ్ లైట్. 119 కీర్తన 105 చూడండి. 119 కీర్తన 105. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు ఏమైంది? వెలుగు. ఇప్పుడు చెప్పండి, వెలుగు అంటే ఏంటి? దేవుని వాక్యము. ఇప్పుడు చెప్పండి, వెలుగులో నడవటం అంటే అర్థం ఏంటి? వాక్యములో నడవటము, వాక్యానుసారముగా నడవటం. ప్రవడ్డాడు వాక్యం చదివేవాడు గొప్పవాడే కాదు, వాక్యం చదివి వాటిని గైకుని వాక్యానుసారంగా జీవించేవాడు ధన్యుడు. ఆమేన్ చెప్తారా ఒకసారి? హల్లెలూయా. ప్రకటన గ్రంథము 1:3 చూడండి. ప్రకటన 1:3. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడు, వాటిని వినేవాడు, ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొనువాడు ధన్యుడటండి. హల్లెలూయా. సమయం సమీపించింది కాబట్టి ఈ ప్రవచన వాక్యాలు, దేవుని మాటలు ఎవడైతే వింటాడో వినాలి, ఎవడైతే చదువుతాడో చదవాలి, దాన్ని గైకొనడు. వినాలి, చదవాలి, గైకొనాలి. ఈ ఎవడైతే 3 చేస్తాడో వాడు ధన్యుడు. వాక్యాన్ని చదవాలి బాగా ప్రతిరోజు. దేవుని వాక్యం ఎంత ఎక్కువ వాక్యం చదువుతావు అంత జ్ఞానం పొందుకుంటావు. దేవుని వాక్యం, ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ గివ్ యూ ద విజ్డమ్. ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ గివ్ యూ ద వే విచ్ యూ విల్ వాక్, హౌ టు వాక్, వేర్ టు వాక్. ద వర్డ్ ఆఫ్ గాడ్ విల్ గైడ్ యూ. వర్డ్ ఆఫ్ గాడ్ విల్ హెల్ప్ యూ టు లీడ్. Word of God is a power of God. Word of God is the powerful two-edged sword. రెండంచుల ఖడ్గం. వాక్యం నిన్ను నడిపిస్తుంది. వెలుగులో నడుస్తున్నావు, వాక్యంలో నడుస్తున్నావు. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుంటారు. యవనస్తులు దేని వల్ల వారి బ్రతుకులు బాగు చేసుకుంటారు. మనుషులు దేని ద్వారా వారు జాగ్రత్తగా ఉంటారంటే ఆన్సర్ కింద నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా. వాక్యం అండి. ఈరోజు వాక్యం చాలా ప్రాముఖ్యమైందండి. దేవుడట ఆయనట తన వాక్యాన్ని హెచ్చించాడట. వాక్యం చాలా గొప్పది పిల్లలు. అందుకే బైబిల్లో వాక్యంలో రాయబడింది, ఆకాశము భూమి గతించిపోద్ది కానీ నా మాటలు గతించిపో. ఆకాశం గతించిపోతే భూమి గతించిపోతుంది, మనుషులు మారిపోతారు, నేచర్ మారిపోద్ది కానీ వాక్యం మాత్రం గతించదు. అది నిత్యజీవపు ఓట. అది పరలోకం దిగి వచ్చిన మన్నా. ప్రభు అంటారు కదా, మీ పితరులు మన్నా తిని చనిపోయారు. ఇదిగో నేను ఇచ్చే మాటలు జీవాహారం తినివాడు బ్రతుకుతాడు, వాడు యు విల్ లివ్ ఫర్ ఎవర్. దేవుని వాక్యం నిన్ను బ్రతికిస్తుంది. నేను టైం లేక త్వరగా నేను ముగిస్తున్నాను, ముందుకు తీసుకెళ్తున్నాను. వాక్యంలో నువ్వు నడవాలి, వాక్యానుసారంగా నడవాలి. ఈ లాక్డౌన్ దినాల్లో వాక్యం బాగా చదవండి. దేవుని చిత్తమైతే ఇంకెన్ని రోజులు ఉన్నాయి లాక్డౌన్కి? నాకు తెలిసి ఈరోజు 17, 3 ప్లస్ అదొక దగ్గర ఒక 18-20 రోజులు ఉన్నాయి.
ఈ 20 డేస్లో కూడా వాక్యాన్ని క్రొత్త నిబంధన బాగా చదవండి. సమయం దొరికితే పాత నిబంధన భక్తుల జీవితాలు చదవండి. అబ్రహాం ఎలా వాక్యాన్ని నెరవేర్చాడు, వాక్యాన్ని ఎలా విన్నారు, వాక్యాన్ని ఎలా నెరవేర్చాడు. పిల్లలు గమనిస్తున్నారా? వాక్యానుసారంగా జీవించడానికి తీర్మానాలు తీసుకోండి. కొంచెం కష్టంగా ఉన్న వాక్యం నెరవేర్చండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. వెలుగులో నడవటం అంటే యేసయ్యతో నడవటం, వాక్యములో నడవటం. మూడవది, వెలుగు అంటే ఏంటి? వెలుగు అంటే ఏంటి? వెలుగులో నడవటం అంటే యెషయా గ్రంథం 42:6 చూడండి. యెషయా 42:6 చదవ. గుడ్డివారు కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలికి తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీగృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకుని ఉన్నాను, నిన్ను కాపాడి. మొదట ఇదిగో నేను ఆదుకున్నా సేవకుడు. సేవకుడు గురించి రాయబడింది ఇక్కడ. సేవకుడి గురించి ఏం రాయబడిందంటే 6-7 వచనాల్లో, చీకట్లో నివసించే వారిని బందీ గృహంలో నుండి వెలుపులకు తెచ్చుటకును, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగా. ఇక్కడ ఈ వచనం మీ చదువుతో వెలుగు ఎవరికి సాదృశ్యం ఉందంటే దేవుని సేవకుడికి. దేవుని సేవకుని యొక్క అడుగుజాడల్లో, దేవుని సేవకుని హత్తుకుని, దేవుని సేవకుని మీద నువ్వు ఆధారపడుతూ, దేవుని సేవకునికి సహాయాన్ని తీసుకుంటూ నువ్వు ముందుకు నడవాలని, సాగాలని ప్రభు కోరుతున్నాడు. అందుకే ప్రభు అంటాడు కదా, నేను గొర్రెలకు మంచి కాపరిని, నా గొర్రెలు నా స్వరం వింటాయి, నా గొర్రెలు నన్ను వెంబడిస్తాయి. యోహాను సువార్త 10వ అధ్యాయం. వింటున్నారా? చదువుతున్నారా? చూస్తున్నారా? 16వ వచనం, ఈ దొడ్డువు కానీ వేరే గొర్రెలు నాకు కలవు, వాటిని కూడా నేను తోడుకుని రావాలను, అవి నా స్వరము, నా గొర్రెలు నా స్వరం వింటాయి. 28వ వచనం, 27వ వచనం, నా గొర్రెలు నా స్వరం వినును, నేను ఎరుగుదును, అవి నన్ను వెంబడిస్తాయి. కాపరి వెనకతల గొర్రెలు వెంబడించాలి. కాపరి అడుగుజాడల్లో గొర్రెలు నడవాలి. వెలుగు, దేవుడు తన సేవకుని నీకు వెలుగుగా ఏర్పాటు చేశాడు. దేవుని సేవకుని అడుగుజాడల్లో నువ్వు నడవాలి. నీ ఆత్మీయ తండ్రితో నువ్వు ఉండాలి. నీ ఆత్మీయ తండ్రితో పాటు పరలోకానికి వెళ్ళాలి. నువ్వు రైతుల్లో విడిచిపెట్టకూడదు. కాపరి లేని గొర్రెలు ఏమవుతాయి? కాపరి లేని గొర్రెలు చెదిరిపోతాయి. తోడేలు వస్తుంది, ఏ సమయంలో తోడేలు వస్తుంది, లేదా దొంగ వస్తాడు, తీసుకుని వెళ్ళిపోతాడు. కాపరి కనికరించినట్టుగా దొంగ, హంతకుడు గొర్రెలు కనికరించవో, ఏ తలుకులు మెలుకులు, ఆ యొక్క పై వేషధారణ, ఆ జిమ్మికులు చూసి వెళ్ళిపోతున్నావా? నీ కాపర్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావా? జాగ్రత్త, ఆ కాపర్ను నేను కనికరించరు. నీ కొరకు ప్రాణం పెట్టిన కాపరి, నీ రక్షణ కొరకు కన్నీరు కార్చిన కాపరి, నిన్ను వెతికి పట్టుకుని రక్షించిన కాపరి యేసు ప్రభు. ఆయన తన స్థానాన్ని ఎవరికి ఇచ్చాడంటే దేవుని సేవకుడైన కాపరికి ఇచ్చాడు. ఆ కాపరి అడుగు జాడలు నడవాలి. ఆ కాపరి నీకు వెలుగుగా ఉంటాడు. ఆమేన్. గట్టిగా ఆమేన్. ఎస్, యూ షుడ్ వాక్ ఇన్ ద లైట్ ఆఫ్ యువర్ స్పిరిచువల్ ఫాదర్. నీ ఆత్మీయ తండ్రి యొక్క అడుగు జాడలు నువ్వు నడవాలంతే. ఎప్పుడు విడిచిపెట్టకూడదు. ఎగ్జాంపుల్ రూతు అంటుంది, నయం అంటుంది, అమ్మా యవనస్తురాలివి, నీ సహోదరి ఓర్పా వెళ్ళిపోయింది కదా ముద్దు పెట్టుకుని, నువ్వు కూడా వెళ్ళిపోమ్మా, నా వద్దు, నా వెనకాల రావద్దమ్మా, డోంట్ కమ్ విత్ మీ. నాతో వస్తే మీకు ఏం దొరుకుతుందమ్మా? నేను నీకు మళ్ళీ పెళ్లి చేయడానికి నాకు కొడుకు లేడు కదమ్మా, నా 2 కుమారులు చనిపోయారు కదమ్మా, మీరు వెళ్ళి మరొక పెళ్లి చేసుకుని ఎంజాయ్ చేయండి, వెళ్ళిపోండి అమ్మ అంటే ఓర్ప ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. కానీ రూత్ ఏమన్నదండి? ఏమన్నది? అత్త, ఆ మాట నీవు అనద్దు, మరణము తప్ప నిన్ను నన్ను ఏది వేరు చేయలేదు. నీ కాపరితో నువ్వు అలాంటి తీర్మానం తీసుకోవాలి. మరణము తప్ప ఏది నా కాపరిని, నన్ను, నా సేవకుని నన్ను వేరు చేయకూడదు. ఏమన్నా తెలుసా? నీ దేవుడే, నీ వాగ్దానాలే నా వాగ్దానాలు, నీ అనుభవాలే నా అనుభవం, నీ సంతోషమే నా సంతోషం, నీ బాధ నా బాధ. సేవకుడు బాధలో ఉంటే ఆ బాధ నీదిగా మారాలి. సేవకుని యొక్క అవసరత నీ అవసరతగా మారాలి. సేవకుని యొక్క బాగోగులు నీ బాగోగులుగా మారాలి. సేవకుని సంతోషంలో పాల్పొందాలి,
సేవకుని యొక్క బాధలో పాలు పొందాలి, సేవకుని యొక్క శ్రమలో సమస్యలో పాలు పొందాలి. అప్పుడు ప్రభు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆమేన్. వెలుగంటే ఏంటో తెలుసా? నీ సేవకుడే. 3 చెప్పాను. 4వది వెలుగంటే ఏంటండి? కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక, 4వ అధ్యాయం 4వ వచనం. 2 Corinthians 4 chapter 4th verse. Praise the Lord. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుడి నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేయును. ఈ యుగ సంబంధమైన దేవతట చాలా మందికట గుడ్డితనం కలగజేస్తుందంట, అవిశ్వాసులైన మనోనేత్రాలకి. అక్కడ రాయబడింది, వారి మీదట సువార్త వెలుగు, సువార్త ప్రకాశము వారి మీద ప్రకాశింపకుండా ఉండే. ఈ వెలుగు దేనికి సాదృశ్యం? సువార్తకు సాదృశ్యం. సువార్త అనేది వెలుగుతో పోల్చబడింది. ప్రకాశం అంటాడు. ఎక్కడైతే ఏ ఊరిలో సువార్త ప్రకటించబడుతుందో ఆ ఊరిలో వెలుగు ప్రకాశించిందనమాట. ఏ ఇంటిలో సువార్త నమ్ముతారో, సువార్త వస్తుందో ఆ ఇంటిలోనికి వెలుగు వస్తుంది. ప్రియులారా, ఏ దేశంలో సువార్త ఉండదో అక్కడ చీకటి ఆవరిస్తుంది, భయంకరమైన చీకటి ఆవరిస్తుంది, వెలుగు ఉండదు అక్కడ. ఇప్పుడు చెప్పండి, సువార్త వెలుగంటే ఏంటండి? సువార్త. వెలుగులో నడవటం అంటే ఏంటంటే ఆ సువార్తలో నువ్వు నడవాలి. అంటే సువార్తను అంగీకరించాలి, ఆ పొందుకున్న సువార్తను నువ్వు అనేకులకు ప్రకటించాలి. ఆర్ యు ప్రీచింగ్ ది గాస్పల్? సువార్తను ప్రకటిస్తున్నామా? నేను మీకు ఒక ప్రశ్న అడుగుతాను. ప్రకటించడానికి ముందు మనమే ఒక సువార్తగా మారాలి. సువార్తలు ఎన్నండి? 5. మామూలుగా 4. మత్తయి సువార్త, మార్కు, లూక్, యోహాను. దాంతో ఇంకొక సువార్త కూడా కలపండి. అదే తెలుసా? నీ పర్సనల్ లైఫే ఒక సువార్త. ఆమేన్. మన వ్యక్తిగత జీవితమే ఒక సువార్త. 5వ సువార్తగా మారాలి. 5th gospel ఈజ్ అవర్ లైఫ్, అవర్ క్యారెక్టర్, అవర్ బిహేవియర్. అందుకే అనుజనుల మధ్యలో మీరు దివ్యమైన జ్యోతుల్లాగా ప్రకాశిస్తున్నారు. అనుజనుల మధ్యలో మనం వెలుగుల్లాగా ప్రకాశించాలి. మన జీవితమే ఒక సువార్తగా మారాలి. జాగ్రత్తగా ఆలకిస్తున్నారు వాక్యాన్ని. సువార్త ప్రకటించాలని కోరుకుంటున్నావా? సువార్త ప్రకటించడానికి ముందు నీ జీవితమే ఒక సువార్తగా మారాలి. ఆమేన్. అదే నీవే ఒక వెలుగుగా మారు, నువ్వే సువార్త వెలుగుగా మారు. అదే మత్తయి సువార్తలో ప్రభు చాలా క్లియర్గా చెప్తారు. మత్తయి సువార్త చూడండి, 5వ అధ్యాయంలో. నేను ముగించేస్తాను, జాగ్రత్తగా ఆలకించాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం చూడండి. 14వ వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణం మరుగై ఉండదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ దీపస్తంభం మీదనే పెట్టుదు. ఈ మాట జాగ్రత్తగా మీరు ఆలకించాలి. వెరీ ఇంపార్టెంట్ వర్డ్. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట, చదవండి, వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింప. వారి ఎదుట, అనుజనుల ఎదుట, లోకం ఎదుట మీ వెలుగు. ఏంటో వెలుగు? మీ లైఫ్, మీ క్యారెక్టర్. దట్ ఈస్ ద గాస్పల్. మీ వెలుగు, మీ క్యారెక్టర్ అనే వెలుగు వారి మీద ప్రకాశించాలి. ఆమె వెలుగు అంటే ఏంటి తెలుసు? సువార్త. వెలుగు అంటే మీ క్యారెక్టర్. ఆ సువార్త అనే వెలుగులో నీవు నడవాలి, సువార్తని ప్రకటించాలి. పౌలు అంటాడు, అయ్యో నాకు శ్రమ, అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. ఓ అంటూ మే, నేను సువార్త ప్రకటించకపోతే ఉండలేను. ఒక ప్రశ్న మిమ్మల్ని అడగనా? మీరు ఎంతమందికి సువార్త ప్రకటించారు? ఎంతమందిని రక్షణ నడిపించుకున్నారు? వేల మీద లెక్కట్టుకోవడమేనా? ఎంతమందిని మీరు సువార్తతో దర్శించారు? ఎంతమందిని మీరు సువార్తతో రీచ్ అయ్యారు? సువార్త అందని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. సువార్త చేరని ప్రాంతాలు, సువార్త వినని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. నశించిపోతున్నారు. హూ విల్ గో టు దెమ్? హూ విల్ రీచ్ దెమ్ విత్ గుడ్ న్యూస్? సువార్తతో వారిని ఎవరు సంధిస్తారు? సువార్త వెలుగు వారి మీద ప్రకాశించాలి. ఆ సువార్త అనే వెలుగులో మనం నడవాలి. సువార్త మనకు ఊపిరిగా మారాలి.
దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వెలుగు అంటే యేసయ్యే వెలుగని చెప్పాను, దేవుని వాక్యమే వెలుగని చెప్పాను, దేవుని సేవకుడు వెలుగని చెప్పాను, సువార్తే వెలుగని చెప్పాను. ఇంకో వెలుగు కోసం చెప్పి ప్రార్థన చేస్తాను. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. పేతురు గారు రాసిన రెండవ పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తం చదవండి. ఏర్పరచబడిన వంశము, మీరు ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతది. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతే. జాగ్రత్తగా ఆలకిస్తున్నారు. మనమట దేవుడట మనల్ని చీకట్లో నుండి ఎక్కడికి పిలిచాడంట? మామూలు వెలుగు కాదండి, అది ఆశ్చర్యకరమైన, ఇంగ్లీష్లో మార్వలెస్ లైట్ అంట. ఒకసారి తెలుసుకుందాం ఈ మార్వలెస్ లైట్ అంటే ఏంటో. ఏంటి మార్వలెస్ లైట్? ఈ ఆశ్చర్యకరమైన వెలుగు ఏంటి? ఏమై ఉంటుంది? ఆ కింద చేద్దాం ఆన్సర్ ఉంది. అదేంటంటే ఏముందంటే మీరు ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తు, దేవుని ప్రజ, కనికరం పొందిన ప్రజలు. ఎన్ని ఆరండి, ఎన్ని ఆ స్టేటస్ చూడండి, ఆ పొజిషన్స్ చూడండి. మనమట దేవుని పరిశుద్ధ జనం అటండి, హోలీ నేషన్, రాజులైన యాజక సమూహం, రాజులు యాజకులు. మనలో రాజు ఉండాలా, యాజకుడు ఉండాలి. రాజుకేమో అధికారం ఉంటుంది, యాజకుడికేమో అభిషేకం ఉంటుంది. రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ, దేవుని సొత్తు, దేవుని ఇది ఇక్కడ నేను చెప్పాలన్న మాట ఏంటో తెలుసా? ఈ ఆశ్చర్యకరమైన వెలుగు అంటే ఏంటో తెలుసా? దేవుని యొక్క మహత్తరమైన పిలుపు, ద గ్రేట్ బ్లెస్డ్ కాల్ ఆఫ్ ద లార్డ్. చీకట్లో ఉన్నాం, అపవిత్రులం, విగ్రహారాధికులం, శపించబడిన వాళ్ళం. మనం రాజులము కాదు, యాజకులం కాదు, యాచకులం. దరిద్రత, శాపాలను చీకట్ల పెంటకుప్పల మీద ఉన్నవాళ్ళం. దేవుని ప్రజలం కాదు, నిర్దేవులము, రాయికి రప్పకి కనబడిన వాటన్నింటికి మొక్కిన వాళ్ళం, శాపగ్రస్తున్నాం. నాకు అదే అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది పిల్లరా, దేవుడు మనల్ని పిలిపి ఎంత గొప్పది, ఎంత భాగ్యం అండి ఇది. మా పితరుల గురించి నేను ఆలోచిస్తే, మా తాతయ్య, మా నాన్నమ్మ గారు వీరంతా భయంకరమైన విగ్రహారాధికులు, సింహాద్రపాన్ని పూజించేవారు. మా నాన్నగారు ప్రతి సంవత్సరం 2 సార్లు అంటే సింహాచలం మీదకి వెళ్ళి గుండు గీకించుకునేవాడంట. మా తల్లిదండ్రులు, మా అమ్మగారు యొక్క ఫ్యామిలీ అంతా అనకాపల్లిలో భయంకరమైన విగ్రహారాధికులు, 2 వైపుల విగ్రహారాధికులు, దేవుడు లేని ప్రజలు, పిల్లల శాపగ్రస్తులుగా మారి శాంతి సమాధానం లేకుండా జీవిస్తున్న సమయంలో యేసుప్రభువు వారు వెలుగు మా మీదకి వచ్చి మమ్మల్ని పిలిచాడు. పిల్లలు మా కుటుంబాన్ని పిలిచాడు, పరిశుద్ధ జనంగా మార్చాడు, ఏర్పరచబడిన సొత్తుగా చేశాడు. అంతేకాదు రాజులని యాజక సమూహంగా మార్చాడు. అంతేకాదు ఆయన నిబంధన మనసాన్ని మోసే గొప్ప భాగ్యాన్ని దేవుడు మాకు ఇచ్చాడు. మాకే కదా మన అందరికీ ఇచ్చాడు. పిల్లలు ఈ వెలుగు, ఈ ఆశ్చర్యకరమైన వెలుగు ఏంటనుకున్నారు? ఇది దేవుని యొక్క పిలుపు అండి. ఈ పిలుపులో నువ్వు నడవాలి. యూ షుడ్ వాక్ ఇన్ దిస్ కాల్. అందుకే కొరింథీయులకు రాయబడిన మరి మొదటి పత్రికలో 7:20 పౌలు గారు ఒక అద్భుతమైన మాట రాశారండి. మీరందరూ ఒకసారి బైబిల్స్ ఓపెన్ చేయగలిగితే 7వ అధ్యాయం కొరింథీయులకు రాయబడిన పత్రిక, మొదటి పత్రిక 7వ అధ్యాయం 20 వచనం చూడండి. 20 వచనం, ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండవలెను. దేవుడు నిన్ను ఎలా పిలిచాడో అలాగే నువ్వు ఉండాలి. 24 వచనం, సహోదరులారా ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడ్డాడో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండవలెను. ఆ పిలుపును నువ్వు కాపాడుకోవాలి, ఆ పిలుపులో నువ్వు నడవాలి, ఆ స్థితిలో నువ్వు ఉండాలి. దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడో గమనించావా? దేని కొరకు దేవుడు నిన్ను పిలిచాడో తెలుసా? టైం లేదు, త్వరగా నేను చెప్పాలనుకున్న సమయం లేదు. ఆయనతో సహవాసం చేయడానికి పిలిచాడట.
నేను నన్ను పేరు పెట్టి పిలిచాను. యెషయా 45:3-4 నిన్ను పేరు పెట్టి పిలిచాను. 93 సంవత్సరం 92 సంవత్సరంలో ప్రభు నన్ను పేరు పెట్టి పిలిచాడు. మై సన్, నా కుమారుడా అని పేరు పెట్టి పిలిచాడు. యెషయా 45:3-4 ఇంటికి తర్వాత చదువుకోండి. నేను పేరు పెట్టి పిలిచాను. యాకోబో నువ్వు నా సొత్తు అన్నాడు. అయితే జక్కయ్య త్వరగా పేరు పెట్టి పిలుస్తాడు. నీ పేరేంటి అని అడిగాడు. ఎవరిని? యాకోబు. నీ పేరేంటి? యాకోబు. ఈరోజు నీ యాకోబు కాదు, నువ్వు అబ్రహాం, సారీ నువ్వు ఇజ్రాయేల్ అన్నాడు. అయితే నీ పేరేంటి అని అడిగాడు. ఎవరిని? సీమోను. సీమోన్ అంటే రెల్లు, గాలిక. ఈరోజు నువ్వు సీమోను కదా, నువ్వు పేతురువే, నువ్వు బండవి. నీ బండ మీద నా సంఘాన్ని కడతాను. పేర్లు మారుస్తాడు, జీవితాలు మారుస్తాడు, పేరు పెట్టి పిలుస్తాడు మన దేవుడు. నతానియేలు ఫిలిప్పు నతానియేలు తీసుకొచ్చాడు. ప్రభు ఇలా రాగా, నతానియేలు నువ్వు ఇజ్రాయేలీలోనే ఎంతో నిర్దోషమైన వాడు, ఏ దోషము ఏ పాపం ఎరగని వాడు, నీ సంగతి నాకు తెలుసు. నతానియేలు అంటాడు, ఇదే ఎలా తెలిసింది? నువ్వు అంజూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడు నేను నిన్ను ఎరిగితేనే. వెళ్ళిరా, మనల్ని పిలిచిన దేవుడు పేరు పెట్టి నేను పిలుస్తున్నాడు ఈ రాత్రి. ఆ పిలుపులో నువ్వు నడవాలి. సహవాసం కొరకు నీతో సహవాసం చేయాలని పిలుస్తున్నాడు. నువ్వు ఆ పిలుపుకు రెస్పాండ్ అయ్యి నువ్వు ఆ సహవాసంలో నడవాలి. మొదటి తెస్సలోనికీయులకు రాయబడిన పత్రిక 4:7 ఎవరైపోయిందంటే పరిశుద్ధులుగా ఉండుటకు పిలిచాడట. పరిశుద్ధంగా నువ్వు నడవాలి. గలతీ పత్రిక 5:13 స్వతంత్రులుగా ఉండుటకు పిలిచాడు. నువ్వు ఆ స్వతంత్రతలో నడవాలి. కొరింథీయులకు రాయబడిన పత్రిక మొదటి పత్రిక 7:15 సమాధానము కలిగి ఉండుటకు పిలిచాడు. ఆ సమాధానంలో నువ్వు నడవాలా. మొదటి తెస్సలోనికీయులకు రాయబడిన పత్రిక 6:12 మంచి ఆ యొక్క పోరాటానికి దేవుడు పిలిచాడు. ఎఫెసీ 4:1 పిలుపుకు తగ్గట్టుగా ఉండాలని దేవుడు పిలుస్తున్నాడు. ఈ రాత్రి నేను ముగించిన నా మాటలు, నువ్వు నడవాలి ఆయనతో, నువ్వు ఆయనతో నడవాలి. ఆశ ఉందా? నడవాలని ఆశ ఉందా ఆయనతో? ఈ రాత్రి ప్రభు చెప్తున్నాడు, ఎఫ్రాయిమునకు నడక నేర్పిన వాడిని, ఎఫ్రాయిము బాలుడై ఉండగా ఎఫ్రాయిమును కౌగలించుకున్న వాడిని నేనే, ఎఫ్రాయిముకు నడక నేర్పిన వాడను నేనే. ఈరోజు నీకు నడక నేర్పిస్తాడు. నడక రాకపోతే నేర్పిస్తాడు. అడుగు ప్రభు, చెయ్యి అందించు. నీ చేయి పట్టుకుని నీకు అడుగులు వేయడం నేర్పిస్తాడు. ఆయనతో నడవటం నేర్పిస్తాడు. నీకు నడక వచ్చే వరకు నేను ఎత్తుకుంటాడు. నీకు నడక వచ్చిన తర్వాత నీకు నడక నేర్పిస్తాడు. ఆ తర్వాత పరిగెత్తడం నేర్పిస్తాడు. ఆ తర్వాత పక్షిరాజుల వల్ల ఎగరటం నేర్పిస్తాడు. పైకి ఉన్నత శిఖరాలను నువ్వు ఎదగాలని, నడవాలని ప్రభు ఆశ. ముగింపులో హనోకు 300 సంవత్సరాలు నడిచాడు. ఎంత ఓపికగా నడిచాడండి, ఎంత ఓపికగా నడిచాడు. ప్రతిరోజు హానోకు ప్రభు నడుచుకుంటూ ఎన్ని ఊసులో దేవుడు తన హృదయాన్ని హానోకుతో పంచుకునేవాడు. హార్ట్ టు హార్ట్, హృదయం దేవునికి దగ్గరగా నడిచాడు. 300 సంవత్సరాలు. ఎన్ని ఆటంకాలు వచ్చినా నడక ఆపలేదు, ఎన్ని అడ్డులు వచ్చినా నడక ఆగలేదు. ఎవ్వరూ హానోకుని దేవునితో నడవకుండా ఆపలేకపోయారండి. ఆమేన్. నిన్ను కూడా శ్రమైన, ఇరుకైన, కష్టమైన, ఇబ్బంది అయిన మనిషి ఏ సమస్య, ఎటువంటి పరిస్థితి అయినా యేసయ్య ప్రేమ నుండి నేను ఎడబాయకూడదు. ఆయనతో నడవకుండా నేను ఆపగలిగింది ఏదీ లేదు. ఈ రాత్రి ఆయనతో నడవటం నేర్చుకున్నాను. నువ్వు నడుస్తూ ఉంటానికి ఒకరోజు నాకు మాట వచ్చాయంటాడు. అది ప్రభు రాకడలో జరగబోతున్న ఎత్తబడే అనుభవం. ఆయనతో నడుస్తూ ఉన్నవారు మాత్రమే ఎత్తబడతారు. జాగ్రత్తగా ఆలోచించారు. క్రైస్తవులు అందరూ ఎత్తబడరు. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. పేరు మారిన వాళ్ళు అందరూ ఎత్తబడరు. మందిరంలో కనబడే వారందరూ ఎత్తబడరండి. ఆడంబరాలు చేసేవాళ్ళు, హంగులు చేసేవాళ్ళు, పిల్లల పండుగలు, పబ్బాలు, భయంకరమైన హడావిడి, వీళ్ళందరూ ఎత్తబడరు. గుర్తుపెట్టుకోండి, సేవకుడిగా చెప్తున్నాను. ఎవరు ఎత్తబడి, వీళ్ళందరూ ఎత్తబడరు. మరి ఎవరు ఎత్తబడతారు బ్రదర్ అంటే ఆయనతో నడిచేవారు మాత్రమే. ఆ మూమెంట్ వరకు నువ్వు ఆయనతో నడుస్తూనే ఉండాలి. ఈరోజు ఒక ప్రశ్న, నువ్వు ఆయనతో నడక మొదలెట్టవు కానీ
ఎక్కడో మిస్ అయిపోయావు, ఎక్కడో వెనకబడిపోయావు, ఆయనతో నడవలేకపోతున్నావు, ఏదో ఆటంకం నీకు వచ్చేసింది, ఏదో అడ్డు వచ్చేసింది. ఈ రాత్రి ఆ అడ్డును తొలగించుకొని, ఆటంకాలు తొలగించుకొని, గుండెలో హృదయంలో తీర్మానం తీసుకుని నీతో నడవాలని ఆశ ఉన్నాయి. నన్ను మరలో నడిపించు ప్రభా, నీ చెయ్యి అందిస్తే నేను నడిపిస్తాడు ప్రభా. హనోకు వలె నడిపిస్తాడు. కుమారులను కుమార్తెలను కనిగి నీ భార్య బిడ్డలు దేవుడు ఆశీర్దిస్తాడు. నీ మనమును దేవుడు దీవిస్తాడు. నువ్వు పిల్ల తరాలు చూస్తావు. నీ 1000 తరాలు ఆశీర్వదించబడతాయి. వాటన్నిటి గురించి నువ్వు ఆలోచించొద్దు. నీ మనసంతా నా ప్రభుతో నేను నడవాలి, నా ప్రభుని సంతోషపెట్టాలి, నా దేవునికి ఇష్టడుగా ఉండాలి, హనోకులాగా నేను నడవాలి. వాకింగ్ విత్ ద లార్డ్. దేవుని చిత్తమైతే ఆయనతో నడవటం అంటే ఏంటో మరికొన్ని సెషన్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మాట్లాడతాను మీతో. ఈరోజు మాత్రం వెలుగులో నడుచుట అనే దాని గురించి మీతో మాట్లాడాను. వెలుగులో నడవాలి. వెలిగించబడ్డావా? వెలుగుతుందా నీ ఆత్మీయ జీవితం? వెలుగులో నడుస్తున్నావా? వెలుగంటే ఏంటో, ఎలా నడవాలో ఈ రాత్రి ప్రభు కళ్ళకు కట్టినట్లుగా చెప్పాడు. ఈ రాత్రి ప్రభు నన్ను వెలుగులోకి నడిపించు, వెలుగులో నీతో నడిచే భాగ్యం నాకు ఇవ్వండి నాయన అని ఒక తీర్మానం తీసుకుంటే ఈ రాత్రి గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడు. చివరిలో ఒక ప్రశ్నతో ముగించిన ఈ రాత్రి ప్రభు వస్తే నీ పరిస్థితి ఏంటి? ఈ రాత్రి ప్రభు వస్తే నువ్వెక్కడా? ఈ రాత్రి యేసయ్య వస్తే నీ భార్య బిడ్డల సంగతి ఏంటి? ఈ రాత్రి ప్రభు వస్తే నీ ఫ్యామిలీ సంగతి ఏంటి? ప్రార్థన చేసుకున్నాం, తనలో ఉంచాలి. అందరూ దయచేసి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాం. నాతో మాట్లాడాను ఆయన. ఈ రాత్రి ప్రతి ఒక్కరు చిన్న ప్రార్థన చేసుకోండి. వెలుగులో నడవమని ప్రభు ఈ రాత్రి నాతో మనందరితో మాట్లాడతాడు. వాక్ ఇన్ ద లైట్ ఆఫ్ గాడ్. వెలుగంటే ఏంటో, వెలుగులో ఎలా నడవాలో, చీకటి అంటే ఏంటో, చీకట్లో మనం ఎందుకు నడవకూడదో, ఎన్ని మాటలు ప్రభు ఈ రాత్రి, అనేకమైన విషయాలు ప్రభు వాక్యపు ఆధారాలతో ప్రభు నీతో మాట్లాడు. ఈ మాటలు విన నీవెంతో ధన్యుడు. ప్రభా నన్ను వెలిగిస్తావా? ప్రభు నాకు నడక నేర్పిస్తావా? ఎఫ్రాయిముకి నేర్పించేవాటుగా నాకు నడక నేర్పించు. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని ఆశయ, చిన్న ఆశయ, ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా. ఆశయ, చిన్న ఆశయ, ఓ యేసయ్య నీవే తీర్చాలయ్యా. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. అది నీ ప్రార్థనగా మారాలి. రాత్రి నీ కన్నీరు ప్రభు తుడిచివేస్తాడు. ఈ రాత్రి నుండి మీరు గొప్ప అనుభవాలు పొందుతారు. గొప్ప అనుభవాలు మీరు పొందుతారు. నీ మీద వెలుగు ప్రకాశించబోతుంది. మృతతుల్య మనస్థితిలో ఉన్న నీ మీదకి దేవుని వెలుగు ప్రకాశిస్తుంది. లెమ్మో తేజరు లెమ్మో, చూడుము చీకటి కమ్ముతుంది మోమనే. నీ మీద యెహోవా మహిమ ఉదయిస్తూ ఉంది. దేవుని వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. రాత్రి అయ్యా నన్ను వెలిగించండి. వెలుగులో నడిచే భాగ్యం. చీకటి తీసేయండి ప్రభు నాన్న, చీకటి తీసేయండి ప్రభు నాన్న. ఓ రాబా, ఇప్పుడే నేను చూస్తున్నాను మీలో చాలా మంది జీవితంలో ప్రభు యొక్క హస్తం రావడం నేను చూస్తున్నాను. దేవుని చేతులు మీ మీదకి రావడం నేను చూస్తున్నాను. ద హ్యాండ్స్ ఆఫ్ ద లార్డ్ ఈస్ కమింగ్. ఆయన రక్తం నీ మీద పడుతుంది. అందరినీ క్షమిస్తావా? వెంటనే దేవుని ఆశీర్వాదం నీ మీదకి రాబోతుంది. ఫర్గివ్ ఎవ్రీవన్, ఫర్గెట్ ఎవ్రీథింగ్. ఇమీడియట్లీ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద లార్డ్ విల్ కమ్. హృదయం క్లియర్ చేసుకో, హృదయం ఖాళీ చేసుకో. ప్రభు వస్తాను వెలుగుతో నింపుతాడు. చీకటితో నీకు సంబంధం లేదు. ఈరోజు ఒక్క తీర్మానం తీసుకో. చీకటితో వెలుగునికి పొత్తేంటి? నీకు చీకటికి సంబంధం ఏంటి? చీకటిలో ఉన్న వాళ్ళకు నీకు సంబంధం ఏంటి? ఎందుకు వారితో ఎక్కువ సహవాసాన్ని కలిగి ఉన్నావు? ఈ రాత్రి వెలుగుతో సహవాసం, యేసయ్యతో సహవాసం ప్రభువుని దీవిస్తాడు.
నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. తలలో ఉంచాను. మహాపరిశుద్ధుడు అని తండ్రి, ఘనమైన నాయన, మీ శ్రేష్టమైన నామానికి వందనాలు. మీరు నాకు ఇచ్చిన సందేశాన్ని బిడ్డలకు ఇచ్చాను ప్రభు. ఎంతమంది అయితే రిసీవ్ చేసుకున్నారు. నీ వాక్యం వెల్లడే ఒకటితో వెలుగు కలుగుతుంది. ఆ వెలుగు నీ బిడ్డలు వెలిగిస్తుంది ప్రభు. చీకటి త్రోవల్లో, చీకటి అనుభవాలలో, చీకటి పరిస్థితుల్లో, చీకటి జీవితమై నాయన చీకట్లో సంచరిస్తున్నాం. ఒకవేళ ఎవరైనా ఉంటే వారి మీదకి ఇప్పుడే నీ వెలుగు ప్రకాశించును గాక. వారి చీకటిని వెలుగుగా మార్చు. యేసు నామములో చీకటి, వారి జీవితంలో డార్క్నెస్, ఐ కమాండ్ ఇట్ టు లూజ్, టు లీవ్ దెమ్ రైట్ నౌ. ఇప్పుడే చీకటిని తొలగించు. బంధకాలు విడిచిపోను గాక. వారి బంధకాలు చేతులే ప్రభా. ఆయన ప్రతి పాపాన్ని కడిగి ఆయన ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎవ్రీ సిక్నెస్ కమ్ అవుట్. ప్రతి సమస్య బయటికి రా. ప్రతి బంధకాలు తెగిపో. ప్రతి పాపము కడిగి వేయబడండి. యేసును ప్రతి దురాత్మలు పారిపో. యేసునామములో ప్రతి కన్నీరు నాట్యంగా మారిపోను గాక. వారి కుటుంబాలను దర్శించండి. వారి భార్య బిడ్డలను మీరు దర్శించండి. వారి భర్తలు దర్శించండి. వారి కలిగిన దాన్ని దీవించండి ప్రభు. లాక్డౌన్ దినాల్లో వారి కరువు కాటకాలన్నీ తొలగించండి. ఇదిగో మీలో పేదలు ఒక్కడును ఉండనే ఉండరని చెప్పాను. ఇదిగో నేను మిమ్మల్ని పోషించే దేవుడిగా ఉంటాను. మీరు వెళ్ళే స్థలం అది పాలతలు ప్రవహించే దేశమని, అక్కడ సమృద్ధి ఉంటుందని సెలవిచ్చాను. నాయన నీ బిడ్డలకు సమృద్ధి కలుగును గాక. ఆయన ఎడారిలో సెలయేర్లు ప్రవహింపచేయగలరు తండ్రి. అరణ్యంలో త్రోవ కలగజేయగలవాడు నాయన. ఓపెన్ ద డోర్స్. యేసునామములో ద్వారములు తెరవబడుగా. అరణ్యంలో త్రోవ కలగజేయండి ప్రభు. ఏ తెగులు బిడ్డల గుడారాలను సమీపించకుండా చేయండి. ఎప్పటి వరకు మీ కృపలో దాచిపెట్టాను. ఎప్పటి వరకు మీ బిడ్డలు కాపాడావు నాయన. ఎప్పటి వరకు నీ బిడ్డలు ఆశీర్వదించావు నాయన. ఇక ముందు కూడా మీరు దీవించబోతున్నారు. ఎస్ 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 ఐ సీ. ఒక వేరొక మార్గంలో ద్వారాలు తెరవబడుతున్నాయి. వీళ్ళు కొంతమందికి ద్వారాలు ఆశ్చర్యకరమైనతో తెరవబడ్డం మీరు చూస్తారు. ఎస్ ఎస్ డోర్స్ ఆర్ ఓపెనింగ్. ఐ సీ డోర్స్ ఆర్ ఓపెనింగ్. ఏమేన్ వేరొక దిక్కు నుండి సహాయాన్ని దేవుడు పంపిస్తున్నాడు. బిలీవ్ ఇట్ ఇన్ జీసస్ నేమ్. నమ్మండి యేసునామములో. థ్యాంక్ యూ లార్డ్. మీ హృదయాలు ప్రభు నింపేస్తాడు. మీ ఇల్లు, మీ కిచెన్ పిల్లరా, ఇప్పుడు కిచెన్లో ఆ బియ్యపు తొట్లని నిండిపోతాయి. సమృద్ధిని ప్రభు పంపిస్తాడు. సమృద్ధి అయిన ఫలాలు పంపిస్తాడు దేవుడు. సమృద్ధి అయిన ధనమును పంపిస్తాడు దేవుడు. అనేకులకు ఇచ్చేవాడుగా దేవుడు ఉంచుతాడు. ఎస్, మే ద లార్డ్ బ్లెస్ యూ. ప్రభువా నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నాయన హానోకు ఎలా నడిచాడు మీతో నడవటం మాకు నేర్పించాడు. మొట్టమొదటి పాయింట్ మాతో మాట్లాడు. వెలుగులో నడవమన్నావు నాయన. అయ్యా వెలుగంటే ఏంటో మాకు బయలుపరిచి మేము అలాగా వెలిగించబడి వెలుగులో నడవడానికి కృపద ఇచ్చాను. అంతేకాదు నీ బిడ్డలు అనేకులకి వెలుగు ఇవ్వడానికి కృపద ఇచ్చాను. యేసయ్య శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచు బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఆశీర్వాదం. ఇప్పుడు మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు, మన ప్రాణము ప్రియుడైన యేసు ప్రభువారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం కూడిన మనందరికీ లైవ్లో వెయిట్ చేస్తున్న బిడ్డలందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా అనుగ్రహించబడును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ వందనాలు. ప్రోగ్రాం దీవించక ఎంతవరకు లైవ్లో మరి వెయిట్ చేసి వాక్యాన్ని విన్నందుకు మీకు వందనాలు. ప్రోగ్రాం దీవించుగాక. ఇమీడియట్గా ఈ లైవ్ని మీరు షేర్ చేయండి. ఈ సందేశం అనేక మంది వినాలి, అనేక మంది ఆశించబడాలి. మీరు అనేకలు దీవెనకరంగా ఉంటారు. షేర్ చేయండి. యూట్యూబ్లో ఎలిషారాన్ సత్యాడని సబ్స్క్రైబ్ చేయండి. ఆ లింక్ మీ ఫేస్బుక్లో, మీ వాట్సాప్లో అందరికి పంపించండి. అనేకులు షేర్ చేస్తారు. ఫేస్బుక్లో కూడా ఈ లింక్ షేర్ చేయండి. సో దట్ దే మే సీ ఎవ్రీడే ఈవినింగ్, ప్రతిరోజు ఇక లైవ్ వారు చూడగలరు. అనేకలు దేవునికరంగా మీరు ఉండాలని ప్రభు కోరుతున్నాం. మాకోసం మీరు ప్రార్థన చేయండి. మీకోసం మేము ప్రార్థన చేస్తాం. లాక్డౌన్ పూర్తయ్యే వరకు ప్రతిరోజు 7 గంటలకు మనం కలుసుకున్నాం. అంతవరకు దేవుని కృప తోడు నడిపించుకోక రేపు 7 గంటలకు కలుసుకుందాం. టిల్ దెన్ బాయ్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.